మన మేడారంలో ఉండే ఈ వాటర్ అయితే 365 డేస్ వస్తూనే ఉంటాయంట. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తే ఎవరికి తెలియదంట. అసలు ఇప్పుడు నేనైతే మేడారం దగ్గరికి అయితే ఎందుకు వచ్చాను అండ్ మేడారం ఇప్పుడైతే ఏ విధంగా ఉందో అవన్నీ అయితే వీడియోలో ఉంటాయి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ రోజు నేనైతే మార్నింగ్ కాళేశ్వరంలో దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ 65 కిలోమీటర్స్ ఉన్న ఇక్కడ మేడారం దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ చూడండి చాలా మంది భక్తులు అయితే వస్తూనే ఉన్నారు నార్మల్ టైంలో లాగా మనకైతే. అండ్ మనకైతే టెంపుల్ అయితే ఒక 50% అయితే కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కంప్లీట్ అయ్యాక చూడాలి అసలు ఏ విధంగా అద్భుతంగా కనిపిస్తుందో. అండ్ నెక్స్ట్ ఇక్కడ అయితే అమ్మవార్లను అయితే చాలా పీస్ఫుల్ గా అయితే నేనైతే దర్శనం చేసుకున్నాను. నెక్స్ట్ నేను మా ఫ్రెండ్స్ అయితే ఇంకొక 3 కిలోమీటర్స్ లో ఉన్న చిలకలగుట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ గేట్ లో నుంచి మనకైతే సమ్మక్క తల్లిని అయితే జాతర టైంలో అయితే తీసుకొస్తారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫైనల్లీ మనం అయితే ఆ ప్లేస్ కి అయితే వచ్చేసాము. ఈ ప్లేస్ లోనే మనకైతే వాటర్ వస్తున్నాయి కదా, ఇది 365 డేస్ వస్తూనే ఉంటాయి. ఇది మనకైతే చిలకలగట్టు లోపల నుంచి అయితే వస్తాయి. నార్మల్ టైంలో అయినా మేడారం జాతర టైంలో అయినా చాలా మంది ప్రజలు మన ఫిల్టర్ నీళ్ళ కంటే ఈ వాటర్ అయితే యూజ్ చేస్తారు. నేను కూడా కొన్ని వాటర్ అయితే తాగి చూసాను, చాలా తీయగా ఉన్నాయి. మనకైతే ఈ విషయం మీలో ఎంతమంది తెలుసో కామెంట్ చేసి ఇంకా తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై భవాని, జై శివాజీ.